సర్వశక్తివంతుడైన దేవా, మీకే వందనాలు ప్రభు. ఈ దీనురాలు ఈ రోజున ప్రార్థన చేస్తుండగా, పాట పాడుతుండగా, వాక్యాన్ని వివరిస్తుండగా మీరే మహింపరచుకునమని, వింటున్న ప్రతి ఆత్మను మీలో ఎదుగునట్లు చేసి మీరే మహింపరచుకునమని కోరుకుంటూ ప్రభు అయిన క్రీస్తు నామములో అడిగి వేడుకుని పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. విశ్వాసులు కాని ఇతర ప్రజల మధ్య జరిగించిన పరిచర్య వల్లే తాను క్రీస్తు ఖైదీనని, అది అంతా క్రీస్తు సంకల్పాన్ని బట్టే జరిగిందని పౌలు అనినని, విశ్వాసులైన వారికి శ్రమలనేకములని వారిని నిరుత్సాహపడవద్దని పౌలు చెబుతూ, తన విషయమైతే క్రీస్తు కోసం బాధలు అనుభవించటం ఆనందమేనని, క్రీస్తు సేవ నిమిత్తమై పౌలు జీవితం మరణానికి కూడా సిద్ధమని, ఆయన బల ప్రభావాలు తనలో నిలిచి ఉండాలని, అందుకే ఆనందముగా బాధలనెదుర్కొంటున్నానని, నా శరీరములో ఒక ముల్లుండెనని, నా యొద్ద నుండి తొలగిపోవలెనని ముమ్మారు ప్రభువు నడిగెనని, నా కృప నీకు చాలునని, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని పౌలుతో చెప్పెనని, విశ్వాస జీవితములో సహనాన్ని పెంచి కష్టాలు సహించగలిగేలా దేవుడు తమతో ఉండును కనుక, విషమ పరీక్షలకు ఘనతనిస్తాడని, క్రీస్తులో ఉన్న విముక్తి రక్షణ శాశ్వత మహిమా కోసం పౌలు అన్నీ ఓర్చుకుంటున్నాడని ప్రైజ్ ది లార్డ్. మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను అనే వాక్యం సారాంశాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. ఎఫ్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 1వ వచనం చూడాలి. పౌలు ఎఫ్సీలకు ఉత్తరం రాసినప్పుడు జైలులో ఉన్నాడు. ఇతర ప్రజల మధ్య అతడు జరిగించిన పరిచర్య కారణంగా అతడు అక్కడ ఉన్నాడు. అందువల్ల క్రీస్తును బట్టి ఖైదులో ఉన్నానంటున్నాడు. తన విషయం క్రీస్తు సంకల్పం గనుక ఎవరూ తనను బంధించి ఉంచలేరు అని అతనికి తెలుసు. 2 కొరింథీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 23 నుంచి 29 వచనాలు చూడాలి. తాము క్రీస్తు సేవకులమని చెప్పుకుంటున్న వారి విషయమై పౌలు వారికంటే తానే క్రీస్తు సేవకుణ్ణి అనేందుకు ఎక్కువ సాక్ష్యాధారాలు, రుజువులు ఉన్నట్టు చూపుతున్నాడు. ఎవరైనా క్రీస్తు సేవకుణ్ణని చెప్పుకుంటే చాలదు అని, ఆయన కోసం ఎంతో కష్టపడి పనిచేసేందుకు అతడు సిద్ధపడుతూ ఉండాలని చూచుకోవాలంటున్నాడు. క్రీస్తు కోసం విశేషముగా ప్రయాసపడ్డానని, అనేకసార్లు చెరసాలలో ఉంటినని, అపరిమితముగా దెబ్బలు తింటినని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటినని, యూదుల చేత 5 మార్లు ఒక్కటి తక్కువ 40 దెబ్బలు తింటినని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని అని,
ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని అని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపితిని అని, అనేక పర్యాయములు ప్రయాణములలోనూ, నదుల వలన అయిన ఆపదల్లోనూ, దొంగల వలనను, నా సొంత జనుల వలన ఆపదల్లోనూ, అన్యజనుల వలనను, పట్టణములలో, అరణ్యములో, సముద్రములో ఆపదల్లోనూ, కపట సహోదరుల వలని ఆపదల్లోనూ ఉంటిని. ప్రయాసతోనూ కష్టములతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, ఉపవాసముతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇవియు కాక క్రీస్తు సంఘములన్నిటి గురించి భారము దినదినము నాకు కలుగుచున్నది. ఎవడైనా బలహీనంగా ఉన్నా తన బలహీనతగా భావించి వారికి సహకారిగా ఉంటిని అంటున్నాడు. క్రైస్తవులను ఇతరులు ఎవరైనా వారి నమ్మకములో తొట్రుపడేలా చేస్తే పౌలుకు కోపం వచ్చేది. క్రైస్తవులకు బాధ కలిగితే పౌలుకు బాధ కలిగి వారి బాధలను, సమస్యలను, కష్టాలను తనపై వేసుకునేవాడు. అతనికి దీన్ని నేర్పించినది, సామర్థ్యత ఇచ్చినది తనలో ఉన్న క్రీస్తు ప్రభువే. పౌలు దేవుని నిజ సేవకుడే అయితే అతనికి కష్టాలు ఎందుకని వారు అనుకోవచ్చు. అతనికి కష్టాలు వస్తున్నాయి, తమకు కూడా వస్తాయి అని అనుకోవచ్చు. వారిని నిరుత్సాహపడవద్దని పౌలు చెబుతున్నాడు. పౌలు తన విషయమైతే క్రీస్తు కోసం బాధలు అనుభవించటంలో తనకు ఆనందం ఉంది అని చెప్తున్నాడు. కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 24వ వచనం. సత్యాన్ని ప్రకటిస్తూ క్రీస్తు కోసం మనుషులను సంపాదిస్తూ భూమిపై క్రీస్తు సంఘ స్థాపనకు కృషి చేసినందువల్లే పౌలుకు బాధలు వచ్చాయి. అందరి కోసం బాధల పాలు అవుతున్నందుకు అతనికి ఆనందంగా ఉంది. దీన్ని ఒక ఆధిక్యత గల అవకాశంగా పౌలు ఎంచుతున్నాడు. 2 కొరింథీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 10వ వచనం. పౌలు జీవితం, పరిచర్య అంతా క్రీస్తు కోసమే. తన కోసం కాక క్రీస్తు కోసమే ఆయన బల ప్రభావాలు తనలో నిలిచి ఉండాలని కోరుతున్నాడు. ఈ కారణాన్ని బట్టి ఆనందంగా బాధలను ఎదుర్కొంటున్నాడు. ఈ కష్టాలు, హింసలు, కడగండ్లు వీటన్నిటినీ పండ్ల బిగును భరిస్తే చాలనుకుంటారు చాలామంది విశ్వాసులు. దేవుని విధానాలను తెలుసుకుంటే బాధ ఆనందాన్ని కలగచేస్తుంది. పౌలు ఆధ్యాత్మిక శక్తిని గురించి, అంటే తనను సమర్థుడైన క్రీస్తు కోసం సేవకుడుగా తీర్చిదిద్దే శక్తిని గురించి మాట్లాడుతున్నాడు. క్రీస్తు ప్రభువు పౌలును బలహీనంగా ఉన్నప్పుడే నాలో బలవంతుడివి, నా కృప నీకు చాలును అని అన్నారు. ఇక తనపై, తన బలంపై, తెలివితేటలపై, సమర్థతపై ఆధారపడటం పౌలు మానుకున్నాడు. కేవలం దేవునిపైనే ఆధారపడ్డాడు. దేవుని శక్తిని పొందటానికి మార్గం తన బలాన్ని పరిత్యజించి ఆయనలో నమ్మకం ఉంచడమే. ఇది మనుష్యుల ఆలోచనకు వ్యతిరేకమైనది. రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 3వ వచనంలో చూడాలి. బాధలు విశ్వాసుల ఆశాభావాన్ని పెంచుతాయి. అందువల్ల ఆ బాధలు తమకు మేలే చేస్తున్నాయని తెలిసి వారు ఆనందించగలుగుతారు. బాధలను క్రమంగా ఆశాభావంలోనికి మార్చుకుంటే ఆధ్యాత్మిక విధానాన్ని విశ్వాసులు అనుభవాన్ని బట్టి మెల్లగా నేర్చుకుంటారు. విశ్వాస జీవితంలో ఇది క్రమక్రమంగా అలవడుతుంది. బాధలు సహనాన్ని పెంచుతాయి. తమకు బాధలు, కష్టాలు సహించగలిగేలా దేవుడు సహాయం చేస్తాడని, వాటిని తాము ఎదుర్కోగలమని విశ్వాసులు నేర్చుకుంటారు. ఘోరమైన బాధల్లో కూడా దేవుడు తమతో ఉన్నాడు అని నమ్మకంలో వారిని స్థిరంగా ఉంచుతాడని వారు గ్రహిస్తారు. విశ్వాసుల విషయంలో సహనం మంచి వ్యక్తిత్వాన్ని పదును పెడుతుంది. బాధలు,
కష్టాలు, విష పరీక్షలు ఓర్చుకోవటం, విశ్వాసులను మెరుగుపెట్టి వారిని బలవంతులుగా, అలాంటి వాటిని ఎదుర్కొనేందుకు సంసిద్ధులుగా తీర్చిదిద్దుతుంది. దీని ద్వారా నమ్మిన ఆశాభావం ఎదిగి బలపడుతుంది. క్రీస్తు కోసం బాధలు అనుభవించటం క్రీస్తు ప్రభువుకు, ఆయన శరీరానికి కూడా ఘనత తెస్తుంది. పౌలు కష్టాలు వారి కోసమే. 2 కొరింథీయులకు రాసిన లేఖ 1:6 చూడాలి. పౌలు జీవితమంతా ఇతరుల కోసం, అతడి బాధలు, అతడికి కలిగిన ఆదరణ వారి కోసమే. అతడి ఆదర్శాన్ని అనుసరించేవారు మాత్రమే దేవుని నుంచి అతనికి కలిగిన ఆదరణ అంతా తమకు కలగాలి అని ఎదురు చూచేవారు. బాధల వల్లే కలిగే ఫలితం సహనం. రోమీలకు రాసిన లేఖ 5:3-5 యాకోబు 1:2-4, 5:11, 2 తిమోతి 2:9-10 చూడాలి. శుభవార్తను వ్యతిరేకించేవారు దేవుని సేవకులకు సంకెళ్ళు వేయటం ద్వారా సేవకులను నాశనం చేసి వాక్కును బంధించి వేయగలమని, శుభవార్తను నాశనం చేయగలమని అనుకుంటారు. వారికి తెలియకుండానే శుభవార్త వ్యాప్తికి కారకులవుతారు. ఫిలిప్పీలకు రాసిన లేఖ 1:12-14 అపోస్తుల కార్యాలు 8:3-4 రెఫరెన్స్లు చూడాలి. పౌలు తన కోసం బ్రతకలేదు, తన స్వలాభం కోసం కష్టాలు అనుభవించలేదు. దేవుని చేత ఎన్నికైన వారికి క్రీస్తు యేసులో ఉన్న విముక్తి, రక్షణ, దానితో పాటు శాశ్వత మహిమ కలగాలి అని వారి కోసం నేను అన్నీ ఓర్చుకుంటున్నాను అని అంటున్నాడు పౌలు. ప్రైజ్ ద లార్డ్.